ఏపీ కేబినెట్ తొలి సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు తొలి సంతకాలకు కేబినెట్లో చర్చ జరుగుతోంది. డిఎస్సి నోటిఫికేషన్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తొలి కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో మొదటగా చంద్రబాబు ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసినటువంటి 5 సంతకాలకు సంబంధించి ఏవైతే ఇప్పటికే జీవోలు జారీ అయి ఉన్నాయో ఆ జీవోలు జారీ అయినటువంటి వాటన్నిటిని కూడా రాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొదటి సంతకం చేసినటువంటి డిఎస్సి ఆ పోస్టుల భర్తీకి సంబంధించి 16,347 పోస్టులు వివిధ విద్యాశాఖతో పాటుగా అన్ని సంక్షేమ శాఖలకు సంబంధించినటువంటి స్కూల్స్లో ఖాళీ ఉన్నటువంటి పోస్టులతో కలిపి 16,347 పోస్టుల భర్తీకి ఆ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని జూలై 1 నుండి ఈ ప్రక్రియను డిసెంబర్ 10 వరకు కూడా పూర్తి చేయాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటుగా సామాజిక పెన్షన్లని 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000కు పెంచుతూ ఆ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్లో 4,000 ప్రస్తుతం ఉన్నటువంటి 65 లక్షల మంది సుమారుగా ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా అందించేటువంటి పెన్షన్ 4,000, వికలాంగులకు అందించేటువంటి పెన్షన్ 6,000కి పెంచుతూ ఆ కేబినెట్ ఇది చంద్రబాబు చేసినటువంటి రెండో సంతకం. ఈ సంతకానికి సంబంధించి ఇప్పటికే ఆ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఆ ఉత్తర్వులకి కేబినెట్ లాంఛనంగా ఇప్పుడు ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో ఉన్నటువంటి స్కిల్స్ను గణించేందుకు నిర్ణయం తీసుకున్నటువంటి స్కిల్ సెన్సెస్కి సంబంధించినటువంటి నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపి దీంతోపాటు కొద్దిసేపటి కిందట అమరావతికి సంబంధించి అమరావతి నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. అమరావతి మళ్ళీ నిర్మాణానికి సంబంధించి ఏవైతే ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నటువంటి పనులకు సంబంధించి ఏ విధంగా నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నది, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకెళ్ళిపోయిన నేపథ్యంలో డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి డిజైన్లు ఇంకా కేంద్రం నుండి రావాల్సినటువంటి పరిస్థితున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల అంశంపైన కూడా ఈరోజు చర్చించేటువంటి అవకాశం. దీంతోపాటు లిక్కర్ పాలసీకి సంబంధించి ప్రాథమికంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ప్రభుత్వ రంగంలో మొత్తం మద్యం షాపులు అన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పాలసీ పైన, కొత్త పాలసీ ఏ విధంగా ఉన్న అంశంపైన కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి రేపు 1వ తేదీన పెన్షన్ల పంపిణీ ఆ వాలంటీర్ల ద్వారా చేపట్టేందుకు ఇంటింటికి డోర్ డెలివరీ చేయడానికి నిర్ణయించింది. అది వాలంటీర్ల ద్వారా చేస్తారా లేకపోతే సచివాలయ సిబ్బంది ద్వారా చేయాలా, ఈ వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా దాంట్లో మార్పులు చేర్పులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, ఈ వ్యవస్థకి సంబంధించినటువంటి మనుగడ ఏ విధంగా ఉండబోతుందన్న అంశంపైన ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా మంత్రులు దాదాపు 17 మంది కొత్త వాళ్ళు మంత్రులుగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ లక్ష్యాలు ఏ విధంగా రాబోయేటువంటి 5 ఏళ్లకు సంబంధించి ఉండాలన్నది, అదేవిధంగా 100 రోజుల ప్రణాళిక కూడా మంత్రులకు సిద్ధం చేయమని ఇప్పటికే శాఖలకు ఆదేశించారు. అది మంత్రులు కూడా తమ శాఖల్లో 100 రోజుల్లో ఏం చేయగలుగుతున్న అంశానికి సంబంధించి కూడా ఒక ప్రణాళికను రూపొందించుకుని ముందుకెళ్లేందుకు అవసరమైనటువంటి డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 3 గంటలుగా మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. చంద్రబాబు చేసినటువంటి సంతకాలు, తొలి సంతకాలకు సంబంధించి వాటి అమలుకు సంబంధించి కేబినెట్ ఇప్పటివరకు ఆమోదం తెలిపింది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.